మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భూమిపై ఇప్పటి వరకు జీవించిన ప్రతి మనిషికి ఒక విషయం మాత్రం కామన్. రాజు అయినా, శాస్త్రవేత్త అయినా, కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తి అయినా ఎవరు ముసలితనాన్ని తప్పించుకోలేకపోయారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, మన శరీరం ఎందుకు పాతపడుతుంది? చిన్న పిల్లవాడిగా పుట్టిన మనిషి క్రమంగా యువకుడిగా మారి చివరకు ఎందుకు ముసలివాడుగా మారుతాడు? ఎందుకు చిన్నప్పుడు మనం పరిగెత్తగలం, దూకగలం, త్వరగా కోలుకోగలం, కానీ వయసు పెరిగే కొద్ది శరీరం బలహీనపడుతుంది? ఈ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. ముసలితనం అనేది ఒక వ్యాధి కాదు, ఇది ప్రతి జీవిలో జరిగే సహజమైన ప్రక్రియ. కానీ ప్రక్రియ వెనుకున్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. మన శరీరం లక్షల కోట్ల కణాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ కణాలే మన చర్మం, కండరాలు, ఎముకలు, రక్తం, మెదడు వంటి భాగాన్ని నిర్మిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి సెకనుకు లక్షలాది కణాలు చనిపోతుంటాయి. అదే సమయంలో వాటి స్థానంలో కొత్త కణాలు పుడుతుంటాయి. అంటే మీరు ఇప్పుడు ఉన్న శరీరం కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న శరీరంతో పూర్తిగా ఒకటి కాదు. చిన్న వయసులో ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఒక పిల్లవాడికి గాయమైతే కొద్ది రోజుల్లోనే మానిపోతుంది. ఎముక విరిగిన త్వరగా అతుక్కుంటుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో శరీరంలోని కణాలు చాలా చురుగ్గా పనిచేస్తాయి. అవి నిరంతరం తమను తాము మరమ్మత్తు చేసుకుంటూ ఉంటాయి. కానీ వయసు పెరిగే కొద్ది పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. కణాలు కొత్తగా తయారయ్యే వేగం తగ్గిపోతుంది. దెబ్బతిన్న కణాలు రిపేర్ చేసే సామర్థ్యం కూడా క్రమంగా తగ్గుతుంది. దాంతో శరీరం పాత కణాలు పేరుకుపోవడం మొదలవుతుంది. ఇక్కడే ముసలితనం ప్రారంభమవుతుంది. కానీ అసలు కారణం ఇది మాత్రమే కాదు, ఇంకా లోతుగా ఉంటుంది. మన ప్రతి కణంలో DNA అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది కదా. DNA అనేది మన శరీరానికి బ్లూ ప్రింట్ లాంటిది. మీ కళ్ళు రంగు ఎలా ఉండాలి, జుట్టు ఎలా పెరగాలి, శరీరం ఎలా పని చేయాలి అనే DNAలోనే రాసి ఉంటుంది. కానీ కాలక్రమేణా ఈ DNA కూడా దెబ్బతింటూ ఉంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం, ఒత్తిడి, శరీరంలో జరిగే రసాయన చర్యలు ఇవన్నీ DNAపై చిన్న చిన్న నష్టాలను కలిగిస్తాయి. మన శరీరం వాటిని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్ని తప్పులు అలాగే మిగిలిపోతాయి. ఆ నష్టం క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు మనం మరో ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. మన DNA చివరిలో టెలోమెరిస్ అనే రక్షణ భాగాలు ఉంటాయి కదా. వాటిని షూలేస్ చివర ఉండే ప్లాస్టిక్ కవర్లో ఊహించుకోండి. ప్రతిసారి కణం విభజించినప్పుడు టెలోమెరిస్ కొద్దిగా చిన్నవుతాయి. చిన్నప్పుడు అవి చాలా పొడవుగా ఉంటాయి, కానీ వయసు పెరిగే కొద్ది క్రమంగా తగ్గిపోతాయి. ఒక దశలో అవి చాలా చిన్నవైపోతే ఆ కణం ఇక కొత్త కణాలను తయారు చేయలేకపోతుంది. అది వృద్ధ కణంగా మారిపోతుంది. ఇలాంటి కణాలు శరీరంలో పెరిగిపోతే ముసలితనం వేగంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే టెలోమెరిస్ విభజన తగ్గిపోతుందో అప్పుడు మనిషి మరణిస్తాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ముసలితనాన్ని ఆపగలరని మీరు అనుకుంటున్నారా? అయితే కామెంట్లో చెప్పండి.